యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు బూడిద భిక్షమయ్య గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పిందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలన్నారు. అసెంబ్లీలో లఘు చర్చతో లాభం లేదు. బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు అని ప్రశ్నించారు. మేమెంతుంటే మాకంత వాటా అంటూ రాహుల్ గాంధీ నినాదం ఇచ్చారు. ఆ ప్రకారం 46.3% బీసీలు, 10% బీసీ ముస్లింలు, మొత్తం కలిపి 56% రిజర్వేషన్లను అమలు చేయాలి. రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ బీసీల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు, 3.5 కోట్ల జనాభా ఉన్నట్లు తేలింది. 2014లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వేలో 1.03 కోట్ల ఇళ్లు, 3.68 కోట్ల జనాభా అని తేలింది. అప్పుడు 4 ఏళ్ల వ్యవధిలో చేసిన సర్వేలోనే 20 లక్షల ఇళ్లు పెరిగాయి. 2014 నుండి 2024 వరకు 10 ఏళ్లలో ఎన్ని ఇళ్లు, ఎంత జనాభా ఉండాలి, ఎన్ని కుటుంబాలు పెరగాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కుల గణనతో 1,15,00,000 ఇళ్లు ఉన్నాయని చెబుతోంది. జనాభా 3,70,00,000 అని చెప్తోంది. 2011 నుండి 14 వరకు 20 లక్షల ఇళ్లు పెరిగితే 2014 నుండి 10 ఏళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరగాలి. ఏ లెక్కను చూసినా తెలంగాణలో 50 నుండి 52% బీసీలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2% ఉన్నట్లు తేల్చడం బాధాకరమన్నారు.